ఈ ప్రపంచం నన్ను చూసి నవ్వుతోంది, కానీ నా హృదయం మాత్రం నిశ్శబ్దంగా ఏడుస్తోంది. చుట్టూ మనుషులున్నారు, కానీ నన్ను అర్థం చేసుకునే ఒక్క మనసు కూడా లేదు. ఒకప్పుడు నా జీవితంలో నవ్వులుండేవి, స్నేహితులుండేవారు, ఆశలుండేవి. కానీ కాలం మారిపోయింది. ఈరోజు జ్ఞాపకాలే నాతో మాట్లాడుతున్నాయి. నాకు అవసరం ఉన్నప్పుడు నా పక్కన ఎవరూ నిలబడలేదు. నేనందరి కోసం బ్రతికాను, కానీ చివరికి ఒంటరిగా మిగిలిపోయాను. దేవుడా, నిజంగా నువ్వు ఉన్నావా? ఉంటే నా బాధ ఎందుకు చూస్తున్నావు? నా కన్నీళ్లు నీకు కనిపించడం లేదా? ఆ నిశ్శబ్దంలో ఎవరో నా హృదయాన్ని తాకినట్టుంది. శబ్దం వినిపించలేదు, కానీ నా ఆత్మలో ఒక శాంతి మొదలైంది. మనుషులు నన్ను వదిలేశారు, కానీ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. నేను విరిగిపోయిన చోటే ఆయన ప్రేమ నన్ను మళ్లీ నిలబెట్టింది. ఆ సిలువను చూసినప్పుడు నాకు అర్థమైంది, నా తప్పుల కోసం ఎవరో రక్తం చిందించారు. నా పాపాల కన్నా దేవుని ప్రేమ గొప్పది. ఎంతో కాలంగా నా హృదయ తలుపు మూసేసుకున్నాను, కానీ యేసయ్య మాత్రం వెళ్ళిపోలేదు. ఆయన ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. ఈరోజు నేను నా హృదయ తలుపు తెరిచాను. చీకటి ఇంకా ఉంది, కానీ ఇప్పుడు నా లోపల వెలుగు కూడా ఉంది. నా కథ ముగిసిపోయిందనుకున్నాను, కానీ దేవుడు కొత్త అధ్యాయం ప్రారంభించాడు. ఇప్పుడు నాకు తెలుసు, మనుషులు వదిలిపెట్టినా దేవుడెప్పుడూ మనతోనే ఉంటాడు. ఈ వీడియో చూస్తున్న నీకొక్క మాట చెప్తున్నాను. నువ్విప్పుడు నవ్వుతూ ఉండవచ్చు, కానీ లోపల చాలా బాధతో ఉండొచ్చు. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, మనుషులు నిన్ను వదిలిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా దేవుని ప్రేమ ఇంకా నీ వెనకాలే నడుస్తోంది. ఈరోజు నీ హృదయ తలుపు తెరువు. యేసయ్యనొక్కసారి పిలువు. నీ కన్నీళ్లను ఆయన శాంతిగా మార్చగలడు. ఎందుకంటే మనుషులు నీ కథను ముగిస్తారు, కానీ దేవుడు నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాడు. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి.